యువతకు అత్యంత అవసరమైన ఎడిక్షన్స్ అనే దాని గురించి మొదట మనం మాట్లాడదాం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సొసైటీకి అది చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ ఎడిక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ వ్యసనాలని వాటి మీద టూకీగా మీ అభిప్రాయాలు ఏంటి? అసలు మీరు ఈ వ్యసనాలని ఎలా చూస్తారు? వాటి విషయంలో ఎలా ఓవర్కమ్ చేయాలని పిలుపునిస్తారు? ఒకవేళ ఎవరైనా వ్యసనాల బారిన పడిన యువకుడు మీ దగ్గరకు వస్తే మీరు ఏ విధంగా అతన్ని మరలా వాటి నుంచి విడుదల పొంది శక్తివంతంగా నిలబడి తనను తాను నిరూపించుకోగలిగే స్థాయికి ఎలా తీసుకొస్తారు? ఎందుకంటే మనందరి ఆత్మీయ అనుభవాలు చాలాసార్లు మీరు వేదికల మీద పంచుకున్నారు. మీరు పంచుకున్నారు, పాల్సన్ గారు పంచుకున్నారు, రాజా గారు పంచుకున్నారు, అందరూ పంచుకున్నారు, చాలామంది సేవకులు పంచుకున్నారు. సో కాబట్టి మీ అనుభవాలు నేటి యువతకు పాఠాలు కావాలి అనే ఆలోచనతో ఈ ఎడిక్షన్స్ మీద మీ అభిప్రాయాలు ఓపెన్గా మీరు మాట్లాడండి. ముందుగా ప్రభు పేట విజయన్నకి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ కమెండ్ యూ ఫర్ ద ట్రెమెండస్ జాబ్ దట్ యు డూయింగ్ విత్ ది యంగ్స్టర్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుతామా? ఇంతమంది యవ్వనస్తులని ఒక చోటకి తీసుకొచ్చి కేవలము వాక్యము వినిపిస్తున్న మీ యొక్క ఆ సేవ భారమును బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ట్రూలీ ఐ అప్రిషియేట్ యూ వాట్ యూ డూయింగ్. థ్యాంక్ యూ. ఎడిక్షన్స్ నాతోనే ప్రారంభిద్దాం. ఒక మాజీ సినిమా నటుడుగా గత జీవితములో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మీరు కమ్యూనికేట్ చేసుకోండి, కానీ మాట్లాడకుండా కమ్యూనికేట్ చేసుకుంటే సంతోషిస్తాం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా బైబిల్ చాలా స్పష్టంగా ఒక వాక్యములో చీకటికి వెలుగుకి ఏమీ పొత్తు, మనం వెలిగింపబడిన వారమని వాక్యము మనకి తెలియపరుస్తుంది. చెడు స్నేహము మంచి నడవడిని చెరిపేస్తుందంట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమిటంటే అడిక్షన్స్ ఎలా ప్రారంభమవుతాయంటే ఇన్ఫ్లుయెన్స్తోని ప్రారంభమవుతాయి. ఎలా ప్రభావితం అవుతామంటే మొట్టమొదటిగా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణమును బట్టి. నేను ఒక ఉదాహరణ ఇస్తా. సొదొము గొమొర పట్టణములో లోతు నీతిమంతుడుగా బ్రతికినా కూడా ఆ ప్రభావము పిల్లల మీద పడ్డది. సో సర్కమ్స్టెన్సెస్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క ఐడెంటిటీని కూడా, నీ చుట్టుపక్కల పరిస్థితుల్ని కూడా పాడు చేయగలుగుతుంది. అందుకనే సరైన వారితో స్నేహము చేస్తే ఈ అడిక్షన్స్కి మనం ఎంతో కొంత దూరముగా ఉండటానికి ఆస్కారము ఉంటుంది. నా వ్యక్తిగత జీవితంలో నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు బాగానే ఉండేవాడిని. మరి పోయే కాలం వచ్చింది. చెడు స్నేహము, చెడు స్నేహితులు, సరదాగా బయటికి వెళుతూ కాలక్షేపము చేస్తూ వారు అలవాట్లు నా మీద రుద్దటము కాదు, నేను వారి అలవాట్లు నా మీద నేనే రుద్దేసుకున్నా. అంటే పులిసిపోయినది కాస్తంత పిండిలో ఉంటే మీరే చెప్పాలి. అబ్బాబ్బా ఎంత చక్కగా చెప్పారు. అంటే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే బ్రదర్ వాళ్ళు తాగుతారు, నేను తాగను, కానీ తాగే వారిని మాత్రం నువ్వు పక్కన కూర్చొని ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్పవాడు. అర్థమవుతుందా మీకు? బ్రదర్ వాళ్ళు వ్యభిచరిస్తారు, నేను చెయ్యను, కానీ వ్యభిచరించే వారితో మరి మొదటి కీర్తన ఏం చెప్తుంది? దుష్టుని ఆలోచన చొప్పున. అరే వాడు ఆలోచన కూడా నీ మీద పడకుండా నిన్ను నీవు కాపాడుకోవాలని వాక్యము సెలవిస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు క్రైస్తవులకి క్రైస్తవ స్నేహితులు తక్కువైపోయారు.
అక్కడ వస్తుంది సమస్య ఎడిక్షన్స్ తోటి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అందరూ నన్ను అడిగేది ఒకటే, అన్నా ఇక్కడ గంజాయికి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఒక్కడికి అలవాటు ఉంటే చెప్పండి, వాడి చుట్టుపక్కల మనం ఉన్నందుకు ఏమవుతుంది? పుచ్చిపోయిన యాపిల్ పండుని మంచి ఫలములు బుట్టలో పెడితే ఆ మంచి ఫలములు కూడా అదే జరుగుతుంది ఈరోజు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిక్షన్స్కి మొట్టమొదటి కారణము యువర్ చాయిసెస్. ఎవరితో తిరుగుతున్నావు అనేది నువ్వు సరిచూసుకో. నేను క్రీస్తుతో ఉన్నప్పుడల్లా బాగుంటా. ఈ లోకస్తులతో తిరిగి వారితో కలిసి కాస్త నేను ప్రయాణిస్తే మళ్ళీ అదే చెడుతనము. అందుకనే వాక్యము చాలా సుస్పష్టంగా చెప్తుంది, చీకటికి వెలుగుకి అస్సలు పొంతనే లేదు, ఏ సంబంధము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాను. మందు తాగటం అలవాటు అయింది. ఆ అలవాటు కొద్దీ వ్యసనముగా మారిపోయింది. అంటే మందు తాగకుండా ఒకరోజు కూడా గడిచేది కాదు. కానీ ఈరోజు దేవుని మహాకృపని బట్టి ప్రతి వ్యసనము నుండి బయటకు వచ్చే సహాయము దేవుడు నాకు చేశాడు. అది ఎలా కూడా నేను చెప్తా. ఎప్పుడైతే చూడండి, దేవుడు మనందరికీ స్వేచ్ఛనిచ్చాడండి. చాయిసెస్ అనేది దేవుడు మనకే విడిచిపెట్టాడు. మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే ఏది విత్తుతావో. చాలా తెలివైన వాళ్ళు మీరందరూ. కాకపోతే తెలిసి కూడా నేను తప్పు చేశాను, తెలిసి కూడా దేవునికి విరోధముగా పాపము చేస్తూ వచ్చాను. ఎంత దూరము వచ్చానంటే ఈ అడిక్షన్స్ వలన దేవునికి నా ముఖము కూడా చూపించే స్థితికి నేను లేకుండా పోయాను. ఒకవైపు సిగ్గు, గిల్ట్, షేమ్, ఇంతగా చేజారిపోయిందే నా బ్రతుకు, దేవుడు దీనిని మార్చగలుగుతాడా, దేవుడు నాకు ఒక సందేహము దేవుడు చేస్తాడని. ఈ అడిక్షన్స్తో ఉన్న జబ్బు ఇదే, గిల్ట్, సెల్ఫ్ కాండమినేషన్. సెల్ఫ్ కాండమినేషన్ తెలుగులో ఏమంటారు? ఆత్మన్యూనత. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రైజ్ ద లార్డ్. సో ఆల్కహాల్తో స్టార్ట్ అయిన ఈ వ్యసనము డ్రగ్స్ దాకా వెళ్ళిపోయిందండి. అన్నీ అనుభవించే చెప్తున్నాను నాన్న, దాచుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు, సిగ్గుపడవలసిన అవసరం నా దగ్గరికి ఏమీ లేదు. ఎప్పుడైతే నేను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డానో, నేను నా తప్పుని సరిచేసుకోవటానికి నేను పశ్చాత్తాపడ్డానో, దేవుడు నాలో ఒక నూతన కార్యము ప్రారంభించాడు. సో ఈ అడిక్షన్స్ నుండి బయటికి రావటానికి ఫస్ట్ నీలో అంగీకారం ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. మనము స్వతహాగా పోరాడి దీనిని జయించలేము. అనుభవముతో చెప్తున్నాను, దీనిని కానీ దేవుని చేతిలో పెట్టకపోతే ఈ అడిక్షన్స్ నుండి రావటము ఇంపాసిబుల్. థ్యాంక్ యూ. సో చాలా దూరం వెళ్ళిపోయిన నా బ్రతుకు ఒకరోజు నేను కన్నీటి ప్రార్థనలు చేసి, ప్రభువా నాకొక్క అవకాశం ఇవ్వు ప్రభువా, నేను నిజంగా మారాలని ఇష్టపడుతున్నాను, నాకు సహాయము చెయ్యి. కానీ మీరు నమ్మరండి, 4 సంవత్సరాలు పడి లేచి చాలా నానా విధాలుగా నేను ఇబ్బందులు పడ్డాను. ఒక రోజులో వెళ్ళిపోలేదు. ఒక రోజులో ఎడిక్షన్ నన్ను విడిచి పాత అలవాట్లు అంత సులభంగా చెప్పండి అబ్బా పోవు. 2 కొరింథీ 7:1 ఆ రెఫరెన్స్ ఉంటుంది. ఎస్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 మీరు చెప్పిన రెఫరెన్స్, మీరు చెప్పిన మ్యాటర్ ఉంటుంది. అంటే అది ఒకసారి అది చెప్పి మీరు చెప్తే బాగుంటుంది. రెఫరెన్స్ చూపించండి ప్లీజ్. బ్రదర్ చెప్పిన విషయం స్క్రీన్ మీద చూపించండి వీలైతే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 1 డేలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు, 1 డేలో ఎవ్వరూ గొప్పగా మారలేరు అనే విషయాన్ని అక్కడ చెబుతూ, మనకి పవిత్రమైన వాగ్దానాలు ఉన్నవి కనుక
భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం అంటాడంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రాసెస్. నేను ఎప్పుడు అంటాను, సాల్వేషన్ ఈజ్ నాట్ ఇట్ ఈస్ నాట్ వర్టికల్, ఇట్ ఈస్ అ హారిజాంటల్ ప్రాసెస్. ఎస్. శాంక్టిఫికేషన్ అనేది ఒక రోజులో జరిగేది కాదు. నా విషయంలో ప్రత్యేకంగా నాలో ఉన్న చెడుతనము పూర్తిగా పోవటానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది నాన్న. ఎస్. నేను ఎంత శోధనను అనుభవించానంటే 3 నెలలు బాగుండేవాడిని, ఏదో ఒక ప్రభావము చేత మళ్ళీ పాత స్నేహితులు వచ్చి ఏదో మాటలు చెప్పి గలిబిలి చేసేసి మళ్ళీ వాళ్ళతో బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తాగటం, ఇలా పడుతూ లేస్తూ ఒక రోజు నేను అన్నాను, ప్రభువా నాకు అసలు బ్రతకటానికే ఇష్టం లేదు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయినంటే సూసైడ్. ఎందుకంటే నాకు నా మీదే అసహ్యము పుట్టేలాగా అపవాది చేశాడు. దేవుడు చేయలే, అపవాది చేశాడు. 4 సంవత్సరాలు నాన్న దేవుడు నా యొక్క ప్రయాసని చూశాడు, నా యొక్క మనసును దేవుడు చూశాడు. నిజంగా చెప్తున్నాను, 4 సంవత్సరాల తర్వాత వాటిని విసర్జించే హృదయము దేవుడు నాకు అనుగ్రహించాడు. గ్లోరీ టు గాడ్. ఏ కళ్ళతో నేను పాపము చేసేవాడినో అదే కళ్ళతో నీతిని చూసే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ విధంగా చాలా అడిక్షన్స్ నన్ను అమ్మ ఇప్పుడు లిస్టు చెప్పుకుంటూ పోతే మీరే భయపడతారు, రైట్? అలా అని చెప్పి నేను ఒక్కడనే చెడ్డవాడిని మీరు అందరు నీతిమంతులు అనుకోకండి. అర్థమైందా? అంటే ఇలా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అద్దంలో చూసుకుంటారు. అదే అంతే కదా, ఎవరికి వాళ్ళు అద్దంలో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము. సో ఈ ఎడిక్షన్స్ ఇంత తీవ్రతరం దాల్చి అంటే ఒక క్వశ్చన్ మీరు ఒక మాట చెప్పారు, మనం క్రైస్తవులతో సహవాసం చేయట్లేదు కాబట్టి ఎడిక్షన్స్ అవుతున్నాను. కొన్ని చోట్ల అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కొన్ని చోట్ల నేను ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు మన వెస్ట్ గోదావరి సైడ్, అక్కడ చర్చ్లో పిల్లలందరూ ఫ్రెండ్సే, కలిసిమెలిసే ఉన్నారు, కానీ కలిసి తాగుతున్నారు. ఏంటి పరిస్థితి? వాళ్ళు క్రైస్తవులేనా? కాదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం క్రైస్తవులతో సహవాసం చేయండి అని చెప్పాం. క్రైస్తవులతో సహవాసం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే పేరుకు క్రిస్టియన్ అయితే చాలు సహవాసం చేయొచ్చు అనే భావనలోకి వెళ్తారు. అది చాలా పెద్ద అపోహ. దాని మీద ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. సమస్య లేదు, ఇప్పుడు చెప్తా. ఓకే, నేను 16 సంవత్సరాల వయసుకే బాప్తిజము పొందుకున్న క్రైస్తవుడిని. 16 సంవత్సరాలకే బాప్తిజము పొందుకున్నాను. ఇంకా 19వ సంవత్సరంలో నాకు ప్రారంభమైంది కొత్త జీవితం, పాపిష్టి జీవితం. ఎప్పుడు? బాప్తిజము పొందిన 3 సంవత్సరాల తర్వాత. ఈ యొక్క అందుకనే క్రైస్తవుడికి అర్థం అంటే ఏమిటి మీరు చెప్పాలి. క్రీస్తుని పోలినవాడు, క్రీస్తు మనస్సు కలిగినవాడు, క్రీస్తుని వెంబడించినవాడు, వాడే క్రైస్తవుడు. పేరు పెట్టుకున్న అందుకనే నాకు చాలా ఇష్టమైన వాక్యము. నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు అమెరికాలోని ఒక ఇజ్రాయెల్ షాపు బయట ఒక యూదుడితో నేను సంభాషిస్తూ, నీకన్నా నిజమైన యూదుడిని నేనే అంటే ఎలా అన్నాడు. బాహ్యమైన సున్నతి పొందుకున్నవాడు నిజమైన యూదుడు కాదు, అంతరంగ సున్నతి పొందుకున్నాను కాబట్టి నీకన్నా ప్యూర్ యూదుడిని నేనే అని చెప్తే వాడు షాక్ అయిపోయాడు. అంతే, దట్ ఈస్ కరెక్ట్. అంటే